నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ నటి అలాగే బీజేపీ లీడర్ మాధవీలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మాధవీలత గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? పర్వాలేదు. సరే మాధవీలత గారు, ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది, తర్వాత ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ పైన మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు చెప్పే మాటే నేను చెప్తాను. ఎందుకంటే కశ్మీర్ ఏదైతే పహల్గామ్ వ్యాలీలో జరిగిందో అది ఆర్మీ వాళ్ళ మీద జరుగుతుందనో లేకపోతే ముఖ్యంగా ఎవరైతే పాలిటీషియన్స్ అక్కడికి వెళ్తే వాళ్ళ మీద జరుగుతుందనో మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నమాట వాస్తవం. కానీ ఎవరు సాధారణ ప్రజల మీద అటాక్ చేస్తారని అయితే అనుకోరు. అవును, ఎనీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే అనుకోదు. కానీ అనుకోకుండా అది సాధారణ ప్రజల మీదకి ప్రీ ప్లాన్డ్ గా జరిగిందన్న విషయం జరిగిన తర్వాత అందరికీ తెలిసింది. దట్టు ఒక మతాన్ని వేరు చేసి, ఎందుకంటే భారతదేశంలో హిందువులు ముస్లింలు అనేది ఒక పెద్ద సెన్సిటివ్ ఇష్యూ. సో దాని మీదే అటాక్ చేసి కొడితే ఎలా ఉంటుందో చూడాలని వాళ్ళు ఫస్ట్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ దెన్ అందరికి తెలిసిన విషయమే, కాశ్మీర్ కి టూరిజం ద్వారా డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు ఎప్పుడైతే తగ్గిస్తే మళ్ళీ అందరూ కాశ్మీర్ లో పత్తర్బాజీగాల్లో తయారవుతారు. మళ్ళీ ఈ కాశ్మీర్ ఇష్యూని రగిల్చి పాకిస్తాన్ పబ్బం కట్టుకోవాలనుకుంది. సో ఈ రెండింటి కారణంగా సాధారణ ప్రజలను అటాక్ చేసి కొట్టడం, అది ఈసారి మోదీ గారు చాలా సీరియస్. ప్రతిసారి లాగా చిన్న ఎమర్జెన్సీ స్ట్రైక్ చేసేసి ఏదో ఆ ఉగ్రవాదులు దొరుకుతారా లేదా అని. ఎందుకంటే ఉగ్రవాదులు అనే వాళ్ళు దొరుకుతారు అన్న గ్యారంటీ అయితే ఉండదు. సహజంగా వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్ళి దాచిపెట్టుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళి పాకిస్తాన్ లోకి వెతికి పట్టుకొని రావడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు నిన్న మొన్న మనకి ఎన్కౌంటర్ జరిగాయి, మాన్యువల్ ఎన్కౌంటర్స్ జరిగితే అందులో ఒక పార్టిసిపేట్ చేసిన వాళ్ళని నలుగురిని వెతుకుతూ ఉన్నారు స్కెచ్లు వేసి. అందులో టార్గెటెడ్ గా ఇద్దరిని చంపేశారు. ఇద్దరు కాశ్మీర్ లోకలైట్స్ ఉన్నారు. సో లోకలైట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది ఇన్ఫర్మేషన్ సాధారణంగా చాలా మంది ప్రజలు కూడా అడుగుతూ ఉంటారు. ఈ టెర్రరిస్టులు పట్టుకోలేదే గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ పట్టుకోదు, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెతుకుతారు. దొరకడానికి కొంచెం సమయం పడుతుంది. సో నిన్న ఐ థింక్ మొన్న టార్గెట్ చేసి చంపేశారు. నిన్న కూడా కొంతమంది ఉగ్రవాదుల్ని చంపేశారు, ఫైరింగ్ చేసి మాన్యువల్ గా చంపేశారు. అండ్ మనం ఏదైతే పాకిస్తాన్ అదే తేరి గర్మే గుస్కే మార్దుంగి అని పాకిస్తాన్ లోకి వెళ్ళి మరి ఉగ్రవాదుల మీద దాడి చేయడం జరిగింది. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం జరిగింది. మనం శాటిలైట్ ఇమేజెస్ చూసుకుంటే కూడా బిఫోర్ ఆఫ్టర్ అనే ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు కదా, అది పాకిస్తాన్ చేయలేకపోయింది. అండ్ అక్కడ పరిస్థితిని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మనం కూడా క్వాలిటీ ఆఫ్ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకు కూడా తెలుస్తుంది బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది. సో ఉగ్రవాదులను దాదాపు ఒక 100 మందిని చంపేసినట్లు మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డ ఉగ్రవాది లేఖ రాసి వాడి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయాడని ఏడవడం కూడా జరిగింది. సో విచ్ ఈస్ వెరీ క్లియర్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన ట్రంప్ అనౌన్స్మెంట్ అనేది చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిపైన సోషల్ మీడియాలో అయితే చాలా కమెంట్స్ వినిపిస్తూ ఉంటున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఎస్, బట్ ఏంటి అంటే సాధారణ మనుషుల ఎమోషన్స్ తో దేశ విదేశాల సంబంధాలు అయితే కొనసాగవు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ఒక బిజినెస్ మనము ఒకరితో చేస్తున్నామంటే ఒక 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరనే కత్తులు పట్టుకొని వెళ్ళి కొట్లాడడం. అక్కడ 2-3 వెర్షన్స్ అయితే జరుగుతున్నాయి. అందరికీ కోపం రావడం, కానీ ఆవేశంతో దేశాల మధ్య సంబంధాలు అమెరికా లేకపోతే దుబాయ్ అనే పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికాలో భారతదేశ ప్రజలు చాలా మంది ఉన్నారు, స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఉద్యోగాల కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ లాక్స్ లో ఉన్నారు, మరి క్రోడ్స్ లో ఉన్నారు. భారతదేశ ప్రజలు అక్కడ ఉన్నారు అన్న సంగతి భారతీయులు మర్చిపోకూడదు. అవును. అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికా మాత్రమే ప్రమోట్ చేసుకుంది. ఎందుకంటే అమెరికా, మనం అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో నంబర్ 1 స్థానంలో ఉంది అన్నది. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ మాట వినాలనుకుంటాయి, కానీ భారతదేశం విన్నదా లేదా అంటే మీరు మోడీ గారి మాటల్లో చూడు, ఎవరి మిడిల్ మ్యాన్ సంగతి మాకు అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్పాడు, అమెరికా పేరు తీయకుండానే. అలాగే అణుబాంబుకు భయపడే అవసరం కూడా లేదు అని పదే పదే ఈ న్యూక్లియర్ ఉంది అని చెప్తే ఆ పుల్క పాకిస్తాన్ కి భయపడే అవసరం కూడా లేదని చాలా క్లారిటీ ఇచ్చింది. కానీ మధ్యవర్తిత్వం చేసిందా అంటే ఖచ్చితంగా చేసింది. ఎందుకు అంటే పాకిస్తాన్ ఎప్పుడు అమెరికా చెప్పిన మాట వింటూ ఉంటుంది. అండ్ అమెరికా ఆయుధాలు అమ్ముకోవాలంటే పాకిస్తాన్ కూడా అమ్ముకోవాలి, వాళ్ళకి అవసరం. అమెరికా అణుబాంబు తయారు చేసేటటువంటిది కూడా అమెరికా దగ్గరే ఉందన్న మాట కూడా వాస్తవం. అండ్ మన ఏకే భారతి గారు చెప్పింది చాలా నీట్ గా, మీరు అక్కడ ఉన్న అణుబాంబు అక్కడ మీరు టార్గెట్ చేసి కొట్టారా అంటే ఒక చిన్న స్మైల్ తో ఓ మాకు తెలియదు అని చాలా క్లియర్ గా చెప్పడం. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు మేబీ 1-2 డేస్ ఆవేశం తర్వాత కూడా సో అక్కడ ఏదో లీకేజ్ జరిగింది. సో ఆ లీకేజ్ ని కవర్ చేయటం కోసం అమెరికా నుంచి ఒక ఫ్లైట్ వచ్చింది, యూరోప్ నుంచి ఒక ఫ్లైట్ వచ్చింది. సో ఆ లీకేజ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాలు అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విజువల్ గా మాట్లాడుకుంటున్నారు. అవును.
కానీ మోదీ గారు కానీ, జయశంకర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎక్కడా కూడా సీజ్ ఫైర్ అన్న వర్డ్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు, వాళ్ళ నోట్ నుంచి కూడా మాట్లాడలేదు. ఇది కూడా భారతదేశ ప్రజలు గమనించాలి. ఓన్లీ ఒక ట్రంప్ అండ్ పాకిస్తాన్ వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళు పెద్దరికం చేశారా అంటే చేసి ఉండొచ్చు, ఎందుకంటే మేబీ అక్కడ లీక్ అయి ఉండొచ్చు. దట్ రేడియేషన్ విల్ కాజ్, ఒక పాకిస్తాన్ వాళ్ళకే కాదు భారతీయులకు కూడా నష్టం చేకూరుస్తుంది. ఆ సంగతి ఎవరు మర్చిపోకూడదు. వాళ్ళు బాంబేస్ కొడతారా అంటే మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అణ్వాయుధాలు భారతదేశం మొదటగా సంధించకూడదు. కానీ ఇప్పుడు మోడీ గారు ఆ సంగతి కూడా చెప్పేశారు, ఇట్లాంటివన్నీ పెట్టి మమ్మల్ని వైపించొద్దు అని ఎవరు న్యూక్లియర్స్ వాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ మూమెంట్ జరిగితేనే S-400 వాళ్ళ దేశంలోనే పేల్చేస్తుంది మన దేశం నుంచి. సో దానివల్ల అందరికీ నష్టం కాబట్టి పెద్దరికం చేశారంటే చేశారు. అయితే అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఎవరికి తలొగ్గలేదు అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారు అని చెప్పి అయితే కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? అది కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు వాళ్ళు చేసుకునే ప్రోపగాండా తప్ప. ఇప్పుడు 44 సంవత్సరాల క్రితం భారతదేశం వేరు, 44 సంవత్సరాల తర్వాత భారతదేశం వేరు. అండ్ అప్పుడు పోనీ ఇందిరాగాంధీ గారు వెళ్ళి అమెరికాలో హెల్ప్ అడగలేదా అంటే ఖచ్చితంగా అడిగారు. ఆమెను లిటరల్లీ అవమానించింది అమెరికా, సహాయం కోరింది. కానీ అమెరికా అవమానించింది, సపోర్ట్ చేయమని చెప్పేసింది. ఫ్రాన్స్ అడిగింది, వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని చెప్పారు. అప్పుడు సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు భారతదేశానికి. అలాంటి సందర్భంలో ఏం చేస్తారు? సో ఆమె నిర్ణయాలు ఆమె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు పరిస్థితి అలా ఉండింది, అది గమనించుకోవాలి. 44 ఏళ్ల క్రితం ఇంతమంది భారతీయులు అమెరికాలో లేరు, ఇంత బిజినెస్ అమెరికాతో లేదు, అండ్ భారత ఆర్థిక పరిస్థితి 5వ స్థానంలో లేదు. సో మాట్లాడే వాళ్ళు కొంచెం బుర్రబెట్టి ఆలోచించాలి. ఆనాడు ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆనాడు ప్రజలేంటి, ఆనాడు అమెరికాతో మనకున్న సంబంధాలు ఏంటి, ఆనాడు సహాయం అడిగితే గెట్ అవుట్ అన్న అమెరికా ఏంటి, ఈ రోజు నిజంగా అమెరికాను భారతదేశం సపోర్ట్ అడిగితే గెట్ అవుట్ అన్న పరిస్థితుల్లో భారతదేశం లేదు. కానీ ఆ రోజుల్లో ఉండింది. ఒక స్త్రీ అనే అవమానం కూడా చేసింది అమెరికా. చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఎవరు సపోర్టుకు రానప్పుడు, భారతదేశం మీద వాళ్ళ అటాక్ వచ్చినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు అంత బీభత్సంగా యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొడితే 9 స్థానాలు పగిలిపోయాయి, కొడితే ఎయిర్ బేసులు పగిలిపోయాయి. అంత స్మార్ట్ టెక్నాలజీతో మనం యుద్ధం చేస్తున్నాం ఇప్పుడు. అండ్ కంపేర్ చేయడం అనేది స్టూపిడెస్ట్ డంబెస్ట్ పీపుల్ అని చెప్తాను. ఫస్ట్లీ నియర్లీ 96,000 మంది పాక్ సైనికులు సీక్రెట్ ఏజెంట్స్ తో సహా కలిపి దొరికితే నంబర్ 1 బ్లండర్ మిస్టేక్ ఆవిడ చేసింది ఏంటంటే, కనీసం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని వెనక్కి తీసుకొచ్చే బంపర్ అవకాశం ఉంది. ఈ రోజు అసలు భారతదేశంలో 20,000 మంది 44 ఏళ్లలో చచ్చిపోయే అవకాశం ఉండేది కాదు. కానీ తీసుకోలేదు, ఏం అడగలేదు. బిర్యానీలు మంచిగా చికెన్ మటన్ పెట్టి వాళ్ళని పాకిస్తాన్ పంపింది. రావల్పిండి వరకు మన భారత ఆర్మీ ఆక్యుపై చేసుకుంది అప్పట్లో. కానీ దానికి కూడా సంతకం పెట్టి అదే సిమ్లా ఒప్పందాలన్నీ చేసుకొని, ఆ సిమ్లా ఒప్పందం వల్ల పాకిస్తాన్కి తప్ప భారతదేశానికి రూపాయి కూడా ప్రయోజనం లేదు. జియోగ్రాఫికల్ గా లేదు, ఆర్థికంగా లేదు, సెక్యూరిటీ పరంగా కూడా లేదు. అలాంటి ఒక స్టూపిడెస్ట్ డంబెస్ట్ సిమ్లా అగ్రిమెంట్ ఆవిడ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్క సోల్జర్ ని మన బిఎస్ఎఫ్ జవాన్ని పట్టుకెళ్లారా? కిసాన్ గార్డ్ ని వెనక్కి తీసుకొచ్చారా? ఒక్క సోల్జర్ ని తీసుకొచ్చారా? 56 మంది నుంచి దాదాపు లెక్క ప్రకారం అయితే 56 మంది, మైట్ బి 60 మంది సీక్రెట్ ఏజెంట్ తో కలిపి పాకిస్తాన్ జైల్లో పెట్టారు. అంటే మన సోల్జర్స్ కూడా దొరుకుతారు కదా, వాళ్ళు 90,000 మంది లొంగిపోయినప్పుడు వాళ్ళని పాకిస్తాన్ జైల్లో ఉంటే ఈ 96,000 మందిని అప్పగించేటప్పుడు మా సైనికులను అప్పగించని ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే 56 మంది ఆర్మీ సైనికులు, మన ఇండియన్ సైనికులు, వాళ్ళవి ప్రాణాలు కదా. 44 ఏళ్ళైంది. ఇందులో ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారు, ఆర్మీ జైళ్లలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని కూడా పీకల కోసం చంపారా ఏంటి అన్నది యూజువల్ గా మా అన్న చెప్పాను. నాకు మా అన్న ఆర్మీ కాబట్టి నాకు తెలుసు. యుద్ధ సైనికుడు దొరికితే చాలా గౌరవంగా అప్పగించాలి. కానీ ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మన ఆర్మీ వాళ్ళు దొరికితే ప్రైవేట్ ఆర్గన్స్ కూడా కోసి కిరాతకంగా హింసిస్తారట. అంత చండాలమైన పని చేస్తారట వాళ్ళు అంతే, వాళ్ళు రాక్షసులు. సో వాళ్ళని అప్పగించలేదు. ఇన్ని రకాలుగా మిస్టేక్స్ చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమెను దుర్గామాతగా పోల్చారు ఆ రోజు. కానీ ఆ తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత అంటే ఇది ఎలా ఉందంటే, ఆపరేషన్ ఈజ్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్. ఎగ్జాక్ట్లీ ఇది సరిపోతుంది ఆవిడ చేసిన దానికి. ఆపరేషన్ సక్సెస్ అయింది యుద్ధం, కానీ పేషెంట్ డెడ్. భారతదేశానికి ఏది ఉపయోగం లేదు. మన సైనికులు తిరిగి రాలేదు, మన కాశ్మీర్ తిరిగి రాలేదు, పాకిస్తాన్ వరకు ఆక్రమించుకున్న ల్యాండ్ మీద సంతకాలు అగ్రిమెంట్లు పెట్టి ఆవిడ ఇచ్చేసింది, ఇది మళ్ళీ మీ ల్యాండే,
మా నాన్నగారు ఇచ్చారు కాబట్టి మీకు దారాదత్తం చేశారు కాబట్టి భారతదేశంలో ముక్కనని ఇచ్చేసింది. ఇంకో బ్లెండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? పాకిస్తాన్ లోని ఈస్ట్ పాకిస్తాన్ తో గొడవ వచ్చింది వాళ్ళకి. ఓకే. ఆ ఈస్ట్ పాకిస్తాన్ ను మనం గెలుచుకున్నాము. గెలుచుకున్నప్పుడు మన భారతదేశంలో కలపాలా దానికి బంగ్లాదేశ్ అని పేరు పెట్టి ఈ రోజు బంగ్లాదేశ్ ని తయారు చేసింది ఆవిడ. పాకిస్తాన్ కి పిత నెహ్రూ గాంధీ అయితే బంగ్లాదేశ్ కి మాత ఇందిరాగాంధీ గారు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మన నెత్తి మీద కుంపట్లాగా కూర్చొని మన భారతదేశం మొత్తం ఎక్కడ పడితే అక్కడ నాశనం చేయడానికి ఎవరు కారణమయ్యారు? ఆ రోజే భారతదేశం ఆక్రమించుకుంది. వాళ్ళేం సపరేట్ దేశం కావాలని అడగల. వాళ్ళు అసలే ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోయి వచ్చారు ఆ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి. ఆ సపరేషన్ చేసి దాన్ని బంగ్లాదేశ్ అని పేరు పెట్టి దానికి రూపకర్త. ఇప్పటికీ ఇందిరాగాంధీని బంగ్లాదేశ్ దేవతలాగా పూజిస్తారు. ఎందుకంటే ఆ పార్టీ ఇచ్చి వాళ్ళకి బంగ్లాదేశ్ అని పేరు పెట్టించి వాళ్ళకి బతకనిచ్చింది కాబట్టి. దాన్ని భారతదేశంలో కలిపే అవకాశం ఉండింది కదా. అది మన భారతదేశమే కదా ఈస్ట్ పాకిస్తాను. అంత బ్లెండర్ మిస్టేక్ చేస్తే ఎలా కంపేర్ చేస్తారు? యుద్ధం అంటూ చాలా పెద్దగా జరిగితే ఈ రోజు మనం పిఓకిని ఆక్రమించుకునే అవకాశం ఉండేది. కానీ మన టార్గెట్ ఏంటి? చాలా క్లియర్ గా చెప్పారు ఆర్మీ అఫీషియల్స్. టెర్రరిస్టుల్ని కొట్టడం. ఆ టెర్రరిస్ట్ క్యాంపుల్ని, వాళ్ళు తయారు చేసిన బాబుల్ని, వాళ్ళ బాబుల్ని సైతం కొట్టారా లేదా? ఎప్పుడెప్పటి నుంచో మన గోకుల్ చాట్ చేసిన దగ్గర నుంచి, తాజ్ చేసిన దగ్గర నుంచి, లుంబిని పార్క్ చేసిన దగ్గర నుంచి, ముంబై అటాక్స్ చేసిన దగ్గర నుంచి ఏవేవైతే చేసుకుంటూ వచ్చారో వాళ్ళ తలల్ని కొట్టారా లేదా? ఈరోజు కొట్టారు. ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చారు, కొట్టారు. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు అల్లాడిపోయి సీజ్ ఫైర్ కి పరిగెత్తుకొని ప్యాంట్లు ఇప్పుకొని మరీ పరిగెత్తారు కదా, ఆ న్యూక్లియర్ ఆ బేస్ పగిలేటట్లు కొట్టారు. భారత్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ కంటే హై పొజిషన్లోనే ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతుంది అంటారు? పాక్ కంటే మంచి పొజిషన్లో లేదమ్మా. మనం ఇగో ఇంత దానం ఇస్తే పుట్టింది. సో భారతదేశం ఎప్పుడు పాపి. అవును, అవును. అయితే కంపల్సరీ హై లెవెల్లోనే ఉంటుంది భారత్ ఎప్పుడు కూడా. కానీ ఇంత హై పొజిషన్ లో ఉండి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఎందుకు తీసుకోలేకపోతుంది అంటారు? అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు సైన్ చేయడం వల్లనే ఇది అంతా ఈ ప్రాబ్లం వచ్చిందంటారా? నోను, ఇది ఆ రోజు మొత్తం యుద్ధ ఖైదీలు 96,000 మంది యుద్ధ ఖైదీలుగా దొరికినప్పుడు పాక్ ఆర్మీ బంపర్ ఆఫర్ కదా. కూర్చో అంటే కూర్చుంటారు వాళ్ళు, లే అంటే లేస్తారు, తన్నితే తన్నించుకుంటారు మన ఇండియన్ ఆర్మీ చేతుల్లో. అఫ్ కోర్స్ ఘనత అంతా కూడా మన ఇండియన్ ఆర్మీదే. కానీ అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుంది. సో ఆవిడ చేసిన పని ఏంటి అంటే, నీ శత్రువు నీ ఇట్లా ఇట్లా దొరికాడు నీకు మోకాళ్ళ మీద కూర్చొని, ఆడు ఏం చేయమంటే అది చేస్తాడు. ఆ రోజు వదిలేసింది. వదిలేయడం వల్ల ఇప్పుడు ఇన్ని సమస్యలు మనం 44 ఏళ్ళుగా మనం ఫేస్ చేస్తున్నాం కదా. కానీ ఈ రోజు అంత పెద్ద యుద్ధం రాలేదు. ఎందుకంటే యుద్ధం అనేది మనం అనుకున్న సరదాగా కాదు, మనం ఎంజాయ్ చేసినట్లు కాదు. పెట్రోల్ రేట్ ఇంత హైక్ అయితే ఏడ్చే జనాలు మనం. వక్ఫ్ బోర్డు సవరణలు చేసి భారతదేశంలో ఉండే ప్రజలకి లేకపోతే మైనారిటీలకు సంక్షేమం కలిగిస్తానంటే ఏడ్చే రకాలు. చట్టాలు మారాలని కోరుకునేది మనం, చట్టాలు మారిస్తే ఏడ్చేది మనం. సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొని వస్తాము అంటే ఏడ్చి రోడ్ల మీద గోలగోల చేశారు. భారతదేశంలో పాక్ ప్రేమికులు ఎంతమంది ఉన్నారు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పబ్లిక్ బయటకు వచ్చి మీకు వీడియోలు దొరుకుతాయి చూడండి, పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వండి అని ఏడుస్తున్నారు. మరి మన వాళ్ళ రక్తాలు చూస్తుంటే వాళ్ళు పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వమని ఏడుస్తున్నారు. ఇలాంటి ఇన్సైడ్ ఇలాంటి దుర్మార్గులను పెంచి పోషిస్తున్న పార్టీలు వదిలేసేస్తే ఈ మతాల వారీగా వచ్చారుగా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలోకి వచ్చి పందుల్ని కన్నట్టు పిల్లల్ని కని ఒక్కొక్కరు 12 మందిని 13 మందిని కని ఇలాంటి వాళ్ళందరికీ సిఏఏ ఎన్ఆర్సీ పెట్టి గెట్ అవుట్ టు యువర్ నేషన్ అని చెప్పి మనం తరిమి కొట్టాలా లేదా వాళ్ళని? ప్రతి దానికి అడ్డుగా నిలబడతారు. మళ్ళీ ఈరోజు యుద్ధం చేయమంటారు. లక్కీలీ ఏంటంటే భారతదేశ పవర్ ఏంటో ఈ రోజు ప్రపంచ దేశాలకు తెలిసే. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని పొగడవు, ఎందుకంటే వాటికి ఇష్టం ఉండదు. వాటికి ఎప్పుడు ప్రపంచ దేశాలకు భారతదేశం కాదు ఏ దేశమైనా అణిగి మణిగి ఉండాలనే చూస్తాయి. కాబట్టి వెస్ట్రన్ మీడియా భారతదేశం గురించి చూపించదు. కానీ మన యొక్క బ్రహ్మోస్ మిజైల్ ఎంత బాగా పనిచేసింది, ఆకాష్ టియర్ ఎంత బాగా పనిచేస్తుందని ఈరోజు ప్రపంచం మొత్తం ఇన్సైడ్ మాట్లాడుకుంటున్నారు స్లోగా. ఈ రెండింటిని ప్రయోగించి S-400 పెట్టి కొడితే పాకిస్తాన్ డౌన్ అయిపోయింది. సో కాబట్టి పీఓకే యుద్ధం జరిగితేనే వస్తుందమ్మా. యుద్ధం చేయలేదు అసలు ఆర్మీ వాళ్ళు. టెర్రరిస్టుల్ని ఖతం చేయటం మాత్రమే టార్గెట్. టెర్రరిస్టుల్ని ఎప్పుడైతే ఖతం చేస్తామో ఆటోమేటిక్ గా మనం అనుకున్నవన్నీ సాధిస్తాం. ఏదో ఒక రోజు పాకిస్తాన్ మళ్ళీ కెలుకుతుంది, వాడి నెత్తి మీద వాడే పెద్ద బాంబు వేయించుకుంటాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. అరే ఇల్లు కూలిపోయిందిరా, ఇంటి గోడలు ఇటుకలు సరిగ్గా లేవు కాదు, ఫౌండేషన్ ఎవడు కట్టాడరా అని ఆలోచన చేయాలి. ఈ సమస్యలన్నింటికి మూలం ఎవడన్నది ఆలోచించేయాలి.
జస్ట్ 75 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీనే కదా ఇది. ఫౌండేషన్ రూట్ కాజ్ ఎవరు వేశారు? ఇన్ని సమస్యలు రావడానికి ఎవరు కారణం? పీఓకే ఇష్యూ రావడానికి కారణం ఎవరు? కశ్మీర్ ఇష్యూ రావడానికి కారణం ఎవరు? బంగ్లాదేశ్లో భారతదేశంలో పడి మొన్న బెంగాల్లో హిందువుల ఇంటికి దారుణంగా చేసి ఆడవాళ్ళని రేప్ చేసిన తర్వాత మీ కడుపులో బిడ్డ పుడితే ఆ బిడ్డను గనక మీరు చంపేసేస్తే నీ మొగుడిని పిల్లల్ని చంపేస్తాము, మా 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 విత్తనం పెరగాలి, మా ముస్లిం విత్తనాలు పెరగాలి అనేటటువంటి ఈ నీచమైన సంస్కృతికి పునాది రాళ్ళు వేసిన నాయకులు ఎవరో ప్రజలు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్. ఓకే, జేసీ ప్రభాకర్ రెడ్డితో పెద్ద యుద్ధమే చేశారు కదా, సో ఫైనల్ గా మీరే గెలిచారనుకోవచ్చా? కేసు పెట్టడం జరిగింది, ఉమెన్ కమిషన్ పంపించడం జరిగింది. ఉమెన్ కమిషన్ వచ్చేసేసి పోలీస్ స్టేషన్ కి మళ్ళీ వాళ్ళు కేసు తీసుకోమని వాళ్ళు ఒకటి పంపిస్తారు కదా, ఒక లెటర్, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నేను కూడా కమిషనరేట్ లో ఇవ్వడం జరిగింది. లాయర్ నోటీస్ పంపితే అక్కడ ఉన్న లోకల్ పోస్ట్ మెన్లని మేనేజ్ చేసి, ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా, వాళ్ళు ఎంత చిల్లర వాళ్ళు అన్నది అతను ప్రూవ్ చేసుకున్నాడు, నేను ఇంత చిల్లర అని. ఒక కోర్టు నుంచి నోటీస్ వస్తే మర్యాదస్తుడు రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేవాడైతే నోటీస్ రిసీవ్ చేసుకోవాలి. పోస్ట్ మెన్ ని కూడా బెదిరించి దాన్ని మళ్ళీ మాకు రిటర్న్ వచ్చేలా చేశాడంటే వాళ్ళు ఎంత చిల్లర బుద్ధితో ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. సో దీన్ని ఇంతటితో వదిలేసానంటే నేనేం వదిలేదు. సారీ చెప్పేసి, క్షమాపణ చెప్పేసి, వాళ్ళ అడ్వకేట్ తనకు సలహా ఇచ్చి ఇది చాలా పెద్ద మాట అన్నావు, రేపు పొద్దున ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఆడపిల్లల మీద మాట అంటే, ఇమ్మీడియట్ గా సారీ చెప్పేసేస్తే నీ మీద చెడ్డ పేరు రాకుండా ఉంటుందని వాళ్ళ ఇద్దరు అడ్వకేట్లు సలహాలు ఇస్తే ఆయన వచ్చి ఫార్మల్ సారీ నా మొహం మీద పడి. సో దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం నేను చేసా, అన్ని డీటెయిల్స్ తీసుకున్నా. ఆడపిల్లల మీద ఏ కామెంట్లు చేసినా సరే వాళ్ళు కోర్టుకి వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, వెంటనే సారీ చెప్పించేశారు. సరే, పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. అలయన్స్ పార్టీతో ఉంది, వెరీ అన్ఫార్చునేట్. అలయన్స్ ఉంది, ఆ అలయన్స్ లో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ డమ్మీ రోల్ పోషిస్తూ ఉంది. ఒప్పుకొని తీరాలి అది. అక్కడ అధికారం ఎవరిదైనా ఉంది అంటే టీడీపీదే ఉంటుంది. సో బీజేపీ హ్యావ్ యాక్చువల్లీ చెప్పాలంటే 1% రోల్. అందరూ అనుకుంటారు అలయన్స్ లో బీజేపీ ఉందని. అలయన్స్ లో బీజేపీ ఉంది. ఓకే, బీజేపీలో మాధవీలత గారు ఎప్పటి నుండో ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ తరపున కానీ లేదంటే గవర్నమెంట్ తరపున కానీ ఎటువంటి బాధ్యతలు తీసుకోలేదు, ఎందుకంటారు? అమ్మాయి ఎక్కడైనా ఏ పార్టీ అయినా, బీజేపీ అనే కాదు, ఇంకోటనే కాదు 10 సార్లు అడుక్కోవాలి, వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, పోయి 10 సార్లు 20 సార్లు నాకు ఒక పోస్ట్ ఇవ్వండి అని నెత్తిన రుద్దితే అప్పుడే ఇస్తారు. అది ఎక్కడైనా అంతే, ఆల్ పార్టీ. ఇక లేకపోతే పనికిమాల చేత పనులు ఏమైనా చేయాలి సినిమా ఇండస్ట్రీలోనే మన కమిట్మెంట్లు ఇవ్వనప్పుడు పాలిటిషియన్స్ కమిట్మెంట్లు ఇచ్చే సమస్య లేదు. ఏమన్నా మాట్లాడుకోని, ఎందుకంటే పత్యాపారం చేయాలంటే దానికి పాలిటిక్స్ అక్కర్లేదు, సినిమా ఇండస్ట్రీ చాలు. విల్ గివ్ లాడ్ ఆఫ్ మనీ, నేమ్, ఫేమ్. పాలిటిక్స్ లాడ్ ఆఫ్ మనీ ఇవ్వదు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే హేట్రెడ్నెస్ అంతగా రిసీవ్ చేసుకోం, పాలిటిక్స్ లో ఉంటే చాలా హేట్రెడ్నెస్ రిసీవ్ చేసుకుంటాం. పైగా డబ్బులు వస్తాయి ఆ పొజిషన్ లో, ఏం రావు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఈజ్ లైక్ ఎన్జిఓ సర్వీసెస్ అంతే. ఎంత పని చేసినా గ్రాటిట్యూడ్ ఉండని జాబ్ ఏదైనా ఉంటే పాలిటిక్స్ మాత్రమే ఉంది. మాధవీలత గారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్, అది అందరికీ తెలిసిన విషయమే. సో నెక్స్ట్ మాధవీలత గారు ఏమైనా జనసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? అదమ్మా, ఇప్పటికి నేను మొన్న May 5th కి 7 years అయిపోయి 8th year వచ్చింది నేను బీజేపీలో చేరి. అప్పటి నుంచి ఈ ప్రశ్న వస్తూనే ఉంది, అడుగుతూనే ఉన్నాను. ఐ వాజ్ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఎలాగ అలయన్స్ లోనే ఉన్నారు కదా, ఇంకా బాధ ఎందుకు. టాలీవుడ్ లో ప్రస్తుతం తెలుగు అమ్మాయిలకి కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. సో మాధవీలత గారు మళ్ళీ మేకప్ వేసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఏమో తెలీదు, బట్ తెలుగు అమ్మాయిల విషయంలో అయితే నేను నిజంగా చాలా 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 అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇటు నేను టీవీలో చేస్తాను కదా, ఫస్ట్ టీవీలో చేస్తూ సినిమాలో కూడా చేస్తే చాలా బాగుంటుంది, అలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది. టీవీలో ఎక్కువ కనిపిస్తే సినిమాలు ఇవ్వరు, అసలు రెండు కలిపి చేసేటటువంటి బంపర్ ఆఫర్ అంటే ఎంత బాగుంటుందని అప్పట్లో అనుకున్నా. తర్వాత అది కొన్ని రోజులకి టీవీలో చేయొచ్చు అండ్ సినిమాలు చేయొచ్చు, అది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి కొంచెం మంచి అవకాశాలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ పెద్ద హీరోల సినిమాలు రావనుకోండి, బట్ సమ్హౌ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకా నా విషయానికి వస్తే సేమ్, నేను ఎవరిని అడగను, మేబీ అడిగితే వస్తాయి. ఏదైనా మంచి ఆఫర్ వస్తే చేసే ఛాన్స్ ఉందంటారా? పాత్ర మంచిదై ఉండాలి, కథకు సంబంధం ఉండి ఉండాలి, ఆ పాత్రకు ఒక ఇండిపెండెన్స్ ఉండాలి, వాల్యూ ఉండాలి. అది చేస్తానని ఎప్పుడు అలానే ఫిక్స్ అయ్యాను కాబట్టి ఎక్కువ రోల్స్ చేయలేకపోయా. ఏదొచ్చినా చేస్తా, ఎక్స్పోజింగ్ చేస్తా, లిప్ లాక్లు చేస్తా, ఇంకా అన్ని చేస్తానంటే అట్లీస్ట్ బెటర్ గానే చేసిండేదాన్ని.
మాధవీలత గారు రీసెంట్గా బెంగళూరుకి మకాం మార్చారు. సో హైదరాబాద్ నుండి బెంగళూరుకి మకాం మార్చడానికి కారణం ఏంటి? ఇక్కడ జాబ్ కోసం వచ్చాను. బట్ ఇక్కడ ఓకే. టు బి ఆనెస్ట్లీ క్లైమేట్ బాగుంటుంది అంటారంటే ఎస్, క్లైమేట్ బాగుంటుంది. బట్ ఇంతకు ముందంత గొప్పగా అయితే క్లైమేట్ లేదు. ఎందుకంటే ఇది కూడా ఇట్స్ బికేమ్ గార్డెన్ సిటీ, బికేమ్ కాంక్రీట్ సిటీ. నాకు నాకు ఎంతైనా హైదరాబాద్ అంటేనే చాలా చాలా ఇష్టం. ఐ లవ్ ఓకే. హైదరాబాద్. ఆ హైదరాబాద్ లవ్ ని తీసేయడం కష్టం అవుతుంది. ఇక్కడ వాటర్ సెట్ అవ్వలేదు అండ్ ఏది సెట్ అవ్వలేదు. నా ఫ్రెండ్స్ కెరీర్ అంతా హైదరాబాద్ ఫౌండేషన్ కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్. కమ్ బ్యాక్. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని హైదరాబాద్ కి వచ్చేస్తాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాధవీలత గారు. ఆహ్, ఈ మన పాలిటిక్స్ గురించి మాట్లాడారు. అలాగే మూవీస్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం జరిగిన ఉగ్ర దాడి గురించి కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా.